ఈ సత్క్రియలు నువ్వు ఎలాగ చేయాలంటే ఓపికతో. ఎప్పటి వరకు చేయాలంటే అంతము వరకు నువ్వు సత్క్రియలు కలిగి జీవించాలి. సత్క్రియలు అంటే దాని అర్థం ఏంటంటే, అపాయం వచ్చినా, శత్రువు వచ్చినా, దొంగ వచ్చినా, ఎంత భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి నీ ఎదుట వచ్చినా, నిన్ను కుదిపేసి అంత పరిస్థితి వచ్చినప్పటికీ నీ నుండి ఏమి రావాలి అంటే సత్క్రియ స్వభావం మాత్రమే కనపరచబడాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసులో సంఘంగా సభ్యుడిగా ఉన్నావు. క్రీస్తు యేసు అధికారాన్ని ఒప్పుకున్నావు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టావు. అంటే దాని అర్థం ఏంటంటే నీలో ప్రాచీన స్వభావం లేదు, నీలో ఏముందంటే నవీన స్వభావము, క్రీస్తు యేసు స్వభావం ఉన్నది. కాబట్టి ఈ క్రీస్తు యేసు స్వభావము ఇది తొందరపడదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదు, ఇది ఎంత మాత్రము తప్పుగా తోలనాడదు. ఈ నవీన స్వభావం ఎలా ఉంటుందంటే సత్ప్రవర్తన కలిగి, సత్క్రియలు కలిగి, మాటలు, చూపులు, నడవడికలు, ప్రవర్తనలు, అన్ని విషయములలో ఎవరు కనబడాలి? సత్క్రియలు. అంటే సత్క్రియ జరిగించినటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఆయన మనం ఆరాధన చేయుచున్న క్రీస్తు. క్రీస్తు నీలో కనబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సత్క్రియ కలిగి జీవించుచున్నావన్న మాట. కాబట్టి మనం అందరము కూడా దేనికోసం ప్రయాసపడాలంటే ఇదిగో ఈ ప్రాచీన స్వభావము పరిపూర్ణంగా పూర్తిగా మనలో నుండి తొలగిపోయి నవీన స్వభావము క్రీస్తు యొక్క రూపమును ధరించుకునే అంతగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనల్ని చూస్తే మనలో మనము కనబడకూడదు. మనల్ని చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు కుమారుడైన క్రీస్తు కనబడాలి.